నేను మీ డాక్టర్ లక్ష్మీ కుమారి, శ్రీ సూర్య హాస్పిటల్, పాలకొల్లు. చాలామంది నార్మల్ డెలివరీ అవ్వడానికి ఏమైనా టిప్స్ చెప్పండి మేడం, ఎక్సర్సైజ్ ఏం చేయాలి అలా అన్నీ అడుగుతున్నారు. దానికి వీడియో అందుకోసం చేస్తున్నాము. నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఒక మిరకిల్ ఏం కాదు, అది రోజు ఈ 9 months ఒక సాధనతో కూడుకుని చేయాలి. అంటే మీరు ఫస్ట్ మీ మనసుని నాకు కంపల్సరీ నేను నార్మల్ డెలివరీ వైపుకి నేను ఆలోచిస్తున్నాను అని బాడీని మనం ప్రిపేర్ చేయాలి. మైండ్ని బ్రెయిన్ అండ్ యువర్ బాడీ బోత్ షుడ్ బి ట్యూన్డ్ అనమాట. అది చేయాలి అంటే కొన్ని ఇట్స్ ఎ మిక్స్చర్. ఒకటి ఫిజికల్ యాక్టివిటీ బాగా చేసుకోవాలి, తర్వాత ఎక్సర్సైజెస్ చేయాలి, తర్వాత మీరు డైట్ కూడా పర్ఫెక్ట్గా తీసుకోవాలి, ఆ తర్వాత మెడిటేషన్ కూడా చేసుకోవాలి. అంటే మైండ్ని కూడా బాగా ప్రిపేర్ చేయడానికి మనం ట్యూన్ చేసుకోవాలి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు ఆల్రెడీ. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లో ఏమేమి చేయాలో చూద్దాము. అవి నేను మీకు ఒక వీడియో డెమాన్స్ట్రేషన్ కింద చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు బ్రీఫ్గా నేను చెప్పేది ఏంటి అంటే, మనం ఈ ఎక్సర్సైజ్ ఒక లాస్ట్ మినిట్లో 9th month పెయిన్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడు నాకు నార్మల్ డెలివరీ అయిపోవాలంటే కుదరదు. ఎందుకంటే బేబీ అనేది బర్త్ కెనాల్లో మూవ్ అవుతుంది. బర్త్ కెనాల్లో ఫస్ట్ ఎంగేజ్మెంట్ అని ఒక ప్రాసెస్. అంటే హెడ్ మనకు వెళ్ళేటప్పుడు ఒక బోనీ కేజ్లోంచి లోపలికి అంటే ఇట్స్ లైక్ బుట్టలా ఉంటుంది. పెల్విక్ గర్డిల్ అని ఉంటుంది అనమాట. ఆ బోన్స్ మధ్యలోంచి హెడ్ కిందకు వచ్చి మనకి పీరియడ్స్ వచ్చే మార్గం నుంచి బేబీ డెలివరీ అవుతుందన్నమాట. సో అది మెంటల్గా ముందు ప్రిపేర్ అవ్వాలి. ఆ మార్గం నుంచి డెలివరీ అవ్వడానికి నేను ప్రిపేర్ అవ్వాలి అనేది మనం స్ట్రాంగ్గా అనుకోవాలి. పెల్విక్ గర్డిల్ మజిల్స్ ఉంటాయి, మజిల్స్ అండ్ బోన్స్ ఉంటాయి, తనలో చాలా జాయింట్స్ ఉంటాయి. అవన్నీ ల్యాక్స్గా, లూజ్గా, సప్పల్గా అవ్వితే అప్పుడు నెగోషియేషన్ అనేది కుదురుతుంది అనమాట. డెలివరీ స్టేజెస్ ఆఫ్ లేబర్ అంటారు. 4 stages ఉంటాయి డెలివరీలో. అది ఆ రోజు ఫైనల్గా మీకు పెయిన్స్ వచ్చినప్పుడు జరగాలి అంటే ఆ జాయింట్స్ అన్నీ ముందుగా రిలాక్స్ అయ్యి వాటికి మెంటల్ ప్రిపరేషను ఉన్న మజిల్స్ అన్నీ బాగా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ తర్వాత మీ బ్రీతింగ్ కెపాసిటీ కూడా బాగా ఉండాలి. ఎందుకంటే మనం ఫైనల్గా పెయిన్స్ తీసేటప్పుడు మనం ఇంటెన్స్గా మనం పుష్ ఇవ్వాలంటే మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ మజిల్స్ కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ ఇదివరకు రోజుల్లో, పూర్వకాల రోజుల్లో అన్ని పనులు వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఇళ్ళు స్వీప్ చేసుకోవడం కానించి, బట్టలు తుక్కోవడం కానించి, ఇంక ఎవ్రీథింగ్ మాన్యువల్గా చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ వర్క్ అంతా అనుకోకుండా అయిపోయేది. ఇప్పుడు మన మోడర్న్ లైఫ్ స్టైల్లో మనం ఎక్సర్సైజెస్ని ఆశ్రయించాలి. అట్ ద సేమ్ టైం మీరు కూడా బెడ్ రెస్ట్ తీసుకోకుండా చక్కగా పని చేసుకుంటూ ఇంట్లో పనంతా మనం చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఇప్పుడు మనం ఏ ప్రాసెస్ అయితే ఎంగేజ్మెంట్ అంటున్నాను, వెల్కమ్ సైన్ అంటారు. హెడ్ అప్పటిదాకా 36 weeks దాకా బ్రిమ్ వరకు ఉంటుంది, పొట్ట వరకు స్టెర్నం దాకా ఉండి సడన్గా మీకు 9th month 36-37 weeks కల్లా కిందకి దిగిపోతుంది హెడ్. అంటే మనం అలా ఉంటే ఇట్స్ వెరీ గుడ్ అనమాట. మనకి ప్రోగ్రెస్ ఆఫ్ లేబర్ ఈజీ అవుతుంది. ఎంగేజ్మెంట్ అయితే మనకు తెలిసిపోతుంది ముందే. మీ గైనకాలజిస్ట్ మీకు ఎగ్జామిన్ చేసి అమ్మ ఇంకా హెడ్ దిగలేదు, మీకు నార్మల్ అవ్వదు అని చెప్తారు. ఆ మాట మనం అనిపించుకోకూడదు అంటే మీరు ఈ ఎక్సర్సైజ్ అన్ని ఒక 7th month నుంచి బాగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఫ్రమ్ 5th month ఆన్వర్డ్స్ ఎక్సర్సైజ్, ఈజియెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే వాకింగ్ రోజు ఒక 15 minutesతో స్టార్ట్ చేసి 40 to 45 minutes వరకు చేసుకోవాలి అనమాట. ఆ తర్వాత వార్మప్ ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి. వార్మప్ చేసుకున్న తర్వాత ఈ స్టెప్స్ ఎక్కడం దిగడం అనేది కూడా చాలా బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. రోజుకి 100 to 200 steps మెల్లిగా ఎక్కి దిగచ్చు. ఆ తర్వాత వాకింగ్ కూడా మనం 40 to 45 minutes చేయాలన్నమాట. దాని తర్వాత ఈ మెడిటేషన్, యోగా 2 మనము అలవాటు చేసుకోవాలి. మెడిటేషన్ అనగానే స్కేరీగా ఫీల్ అవ్వక్కర్లేదు. అంటే నాకు రాదు, నాకు ఆలోచనలు వస్తాయి అలా అనుకోవద్దు. జస్ట్ క్వైట్గా ఉన్న ప్లేస్లో కొంచెం మార్నింగ్ 6 to 7 మధ్యలో ఒక 15 minutes కళ్ళు మూసుకుని మనం ధ్యానం లాగా చేసుకుని, మీరు ఏ దేవుణ్ణి బిలీవ్ చేస్తే ఆ దేవుణ్ణి, లేకపోతే ఓం అనే సింబల్నైనా అనుకుంటూ జస్ట్ చాంట్ ఇట్ అండ్ జస్ట్ మీరు ఊహించుకోండి మీకు నార్మల్ డెలివరీ అయ్యి మీకు ఒక మంచి హెల్తీ పాప కానీ బాబు కానీ పుడుతున్నారని మీరు ఊహించుకుంటూ చేస్తే దట్ ఈస్ ఓన్లీ మెడిటేషన్ అనుకోవచ్చు. ఆ తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవి నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఆల్సో మీకు ఏ ఎక్సర్సైజ్ అయితే మీకు నార్మల్ డెలివరీకి ఎయిడ్ చేస్తాయో అవన్నీ మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం వార్మప్ ఎక్సర్సైజెస్ చేస్తామన్నమాట. ఫస్ట్ నమస్కారం చేసినప్పుడు చేతులు పైకి జోడించి కిందకి తీసుకురావాలి. డీప్గా బ్రీత్ చేయాలి, రిలాక్స్డ్గా ఉంటుంది. తర్వాత వదిలేసేయాలి. నెక్స్ట్ మూమెంట్ ఇదే. ఈ నమస్కారం ముద్ర అనేది ఒక 30 to 40 repetitions అలా చేయాలన్నమాట. నెక్స్ట్ సైడ్ మూమెంట్, 2 చేతులు అటుకి ఇటుకి అనమాట. ఇవంతా మీకు షోల్డర్ గడ్డిలు ఫ్రీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇదొక సెట్.
ఇలాగా ఇలాంటి సెట్స్ ఒక 30 to 40 చేయాలి. ఆ తర్వాత మనం షోల్డర్ దగ్గర మూమెంట్, రొటేషన్స్, ఇది ఒక సెట్, అది 30 to 40 రిపిటేషన్స్ చేయాలి. ఆ తర్వాత నడుం దగ్గర మూమెంట్ చేయడం, ఇది గడియారం సైడ్ లాగా క్లాక్ వైజ్, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ ఇప్పుడు ఇలాగ 30 to 40 రిపిటేషన్స్ చేయాలన్నమాట. దీంతో కొంచెం మనకి బాడీ వార్మప్ అవుతుంది. సైడ్ లెగ్ రైజెస్, అది మీకు వచ్చినంత వరకు సైడ్కి లెగ్స్ లిఫ్ట్ చేయాలన్నమాట. ఇది ఒక సెట్. అలాంటి సెట్స్ 30 to 40 చేయాలి. దీనివల్ల మనకి లెగ్ దగ్గర మూమెంట్ అంతా ఫ్రీ అవుతుంది, హిప్ జాయింట్ దగ్గర. స్క్వాట్స్ ఇలా ఏదైనా సపోర్ట్ తీసుకుని స్క్వాట్ చేయడం అన్నమాట, స్టాండింగ్ పొజిషన్ నుంచి స్క్వాట్ చేయడం. ఇది చాలా చాలా యూస్ఫుల్ ఎక్సర్సైజెస్. దీనివల్ల పెల్విక్ గర్డిల్ అంతా మనకి ఓపెన్ అప్ అయ్యి హెడ్ కిందకి దిగడానికి అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక సెట్ కదా, ఇలాంటి సెట్స్ ఒక 30 to 40 రిపీట్ చేసుకోవాలి. దీన్ని స్క్వాట్స్ అంటారు. ఇప్పుడు స్టాటిక్ స్క్వాట్స్, స్టాండింగ్ పొజిషన్ నుంచి మనం స్క్వాటింగ్ పొజిషన్ కిందకంటా కూర్చుండిపోవాలి. కిందకంటా కూర్చుని నమస్కార ముద్రలోకి వెళ్ళి డీప్ బ్రీత్ తీసుకుని తర్వాత ఎక్సేల్ చేయాలి. ఇలాంటి రిపిటేషన్స్ 30 to 40 చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ బటర్ఫ్లై పోజ్ అండ్ బటర్ఫ్లై మూమెంట్. ఇది చాలా యూస్ఫుల్ నార్మల్ డెలివరీ అవ్వడానికి. ఇప్పుడు చూపిస్తున్న పోజ్లో కూర్చుని లెగ్స్ని పైకి లేపాలన్నమాట. దీనివల్ల మీకు ఆ సైడ్ జాయింట్స్ దగ్గర, పెల్విక్ జాయింట్స్ అన్నిటి దగ్గర చాలా ఫ్లెక్సిబిలిటీ పెరిగి మీకు డెలివరీ పెయిన్స్ అప్పుడు మీకు బాగా ఎయిడ్ చేస్తుంది, లూబ్రికేషన్ అయ్యి బాగుంటుంది అనమాట. బటర్ఫ్లై లాగా అవి రెండు మన వింగ్స్ లాగా అనమాట, పైకి లేపడం. ఇది ఈజీ చేయడం, ఇది చాలా యూస్ఫుల్ నార్మల్ డెలివరీ అవ్వడానికి. ఇలాంటి రిపిటేషన్స్ 40 to 50 చేయాలి. ఇప్పుడు డక్ వాక్ లాగా పొజిషన్ తీసుకుని చేయాలన్నమాట. ఇది మనం ఒక్కళ్ళమే చేయలేకపోతే ఎవరితో సపోర్ట్ తీసుకోవచ్చు. అలా మూమెంట్ అవ్వడం అనమాట. అలాగే ఈ 50 to 60 స్టెప్స్ వేస్తే బాగుంటుంది. అలా ఒక అట్లీస్ట్ 10 స్టెప్స్ చేశాక కౌంటర్ రిలాక్స్ అయ్యి మళ్ళీ డైరెక్షన్ మార్చుకుని చేయొచ్చు. తర్వాత నార్మల్ వాకింగ్ ఒక రోజుకి 40 to 45 minutes, 1 hour చేయగలిగితే మరీ మంచిది. కొంచెం బ్రిస్క్ వాక్ అయినా చేయొచ్చు. మీకు ఏ కాంట్రా ఇండికేషన్స్ లేకపోతే అలా బ్రిస్క్ వాక్ అయినా చేయొచ్చు. తర్వాత ఇంకా లాస్ట్ ఎక్సర్సైజ్ స్టెప్స్ ఎక్కడం దిగడం. రోజుకి 100 to 120 స్టెప్స్ మీరు ఎక్కడం దిగడం స్పీడ్గా చేస్తే అది కూడా మీకు ఈ నార్మల్ డెలివరీ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ 2 చెప్తాను సింపుల్వి. ఏం చేయాలంటే మనం స్లోగా శ్వాస లోపలికి తీసుకోవాలి. అంటే బ్రీత్ ఇన్ చేస్తున్నప్పుడు మనం ఫీల్ అవ్వాలన్నమాట. ఎయిర్ మన బేబీ దగ్గరికి, మన పొట్టలోకి వస్తున్నట్టు ఫీల్ అవ్వాలన్నమాట. బేబీ పొట్ట మీద చేతులు వేసుకొని మనం ఫీల్ అవ్వాలి. తర్వాత బ్రీత్ అవుట్, అప్పుడు చూస్తున్నారు కదా పొట్ట లోపలికి వెళ్ళి మనం రిలాక్స్ అయిపోతాం అన్నమాట. ఇలాగా మీరు ఒక 5 to 10 minutes వరకు ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజెస్. ఫస్ట్ మన బేబీ పొట్టలో ఉన్నట్టు ఫీల్ అయ్యి దానికి అంత మంచిగా ఆక్సిజన్ వెళ్తున్నట్టు మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. అది చేయండి. ఆ తర్వాత బేబీని ఫీల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంతకంటే కింద పెల్విస్ ఉంటుంది, చెప్పాను కదా, బర్త్ కెనాల్. ఆ బర్త్ కెనాల్ దగ్గర దాకా మీరు తీసుకున్న ఇన్హాలేషన్ ఉంది కదా, ఎయిర్ అక్కడ దాకా పాస్ అవుతుందని ఫీల్ అవ్వాలి. పెల్విక్ గడిల్స్ మజిల్స్ కిందకి పుష్ అయినట్టు, తర్వాత బ్రీత్ అవుట్ చేసినప్పుడు మనకి ఎక్సేల్ చేస్తున్నట్టు అనమాట. అవి 2 ఇలా ఈ ఎక్సర్సైజ్ అంతా కలిపి ఒక 5 to 10 minutes చేయమంటున్నాను. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి కామ్నెస్ పెరుగుతుంది. తర్వాత మనకి డెలివరీ అప్పటికి మన మెంటల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి ప్రాణాయామం. ఇప్పుడు మన మిడిల్ అండ్ ఇండెక్స్ ఫింగర్తో ఒక ముక్కు రంధ్రాన్ని ముయ్యాలన్నమాట, మన ఉంగరం వేలు మధ్య వేలుతో. తర్వాత మన లెఫ్ట్ సైడ్ ఎడం వైపు నుంచి గాలి తీసుకుంటున్నాం లోపలికి స్లోగా. ఆ తర్వాత మనం ఊపిరి బిగబెట్టి ఆపోజిట్ నాస్ట్రిల్, అంటే ఇప్పుడు కుడి నాస్ట్రిల్లోంచి గాలిని బయటకు వదిలేస్తున్నాం. ఇలాంటి సెట్స్ ఆఫ్ రిపిటేషన్స్ ఒక 5 to 10 minutes మనం చేయొచ్చు. ఇది ప్రాణాయామం అంటాం. ఇది వైటల్ కెపాసిటీని బాగా పెంచుతుంది, మనకి పుష్ చేయడానికి తగిన స్టామినా అండ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట, బేరింగ్ డౌన్ ఎఫర్ట్స్. అప్పుడు ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ మనం విల్ క్లోజ్ ఇట్ విత్ మెడిటేషన్లో మనం మీ ఐస్ని క్లోజ్ చేసుకుని
మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ 2 కనుబొమ్మల మధ్యలో ఉన్న బొట్టు ఉంది కదా, ఆ స్పేస్ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తూ మనం ఓం అని శబ్దం చేయండి. ఓం అని కానీ ఇంకా మీకు ఇష్టమైనది ఏదైనా ఒక సౌండ్ చేయండి. ఓం అని శబ్దం చేయండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ కాన్సన్ట్రేట్ చేసి మీరు ఏదైనా మీ ఇష్టమైన దేవుని కానీ లేకపోతే ఆ స్పాట్ని ఒకటే కాన్సన్ట్రేట్ చేయండి. మీ కన్ను బొమ్మల మధ్యలో ఉన్న స్పేస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. చేసి డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇలా ఒక 5 to 10 minutes చేయండి.